హైదరాబాద్ ఐఎస్ సదన్ ఏటీఎం డబ్బు చోరీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. కన్న కొడుకు సహాయంతో చోరీకి స్కెచ్ వేశాడు డ్రైవర్ శ్రీనివాస్. క్లియర్డ్ సెక్యూరిటీస్లో డ్రైవర్గా పనిచేస్తున్న జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ ఏటీఎంలో సిబ్బంది మనీ రీఫిల్లింగ్ చేస్తుండగా వ్యాన్లోని 17 లక్షలతో పరారయ్యాడు. 2 వీలర్ పై ఉప్పుగూడ వరకు వెళ్లిన శ్రీనివాస్ అతని కుమారుడు చోరీ చేసిన డబ్బులో కొంత తన చిన్న కుమారుడికి ఇచ్చాడు. అనంతరం ఇద్దరు కలిసి శంషాబాద్ ORR వరకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు నిందితులను గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం రీఫిల్లింగ్ వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్ లో చోరీ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది హైదరాబాద్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 30 లక్షల వ్యాన్ తో వెళ్లారు. అయితే ఏటీఎంలు అన్ని కూడా రీఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వ్యాన్ కి సంబంధించి డ్రైవర్ శ్రీనివాస్ తో పాటు ఇద్దరు కస్టోడియన్లు కూడా, ఆ వ్యాన్ లో ఇద్దరు కస్టోడియన్ అంటే ఏటీఎం లో ఫిల్లింగ్ చేసేసిన వాళ్ళు సురేష్ కావచ్చు, పాపయ్య కావచ్చు, గన్మెన్ నబీతో కలిసి వెళ్లారు. అయితే అప్పటికే 6-7 ఏటీఎం సెంటర్లలో కూడా రీఫిల్లింగ్ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఐఎస్ సదన్ SBI బ్యాంకు రీఫిల్లింగ్ చేయడానికి వచ్చి ఏటీఎం దగ్గర రీఫిల్లింగ్ చేసి లోపలికి వెళ్లారు. కస్టోడియన్ ఇద్దరు సురేష్ కావచ్చు, పాపయ్య కావచ్చు, ఇద్దరు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత గన్మెన్ కూడా లోపలికి వెళ్లారు. ఏటీఎం లోపలికి వెళ్ళేసి పరిశీలించే సమయంలో అందులో ఉన్నట్లుగా బ్యాగులో 2 బ్యాగుల్లో కూడా ఒక బ్యాగులో 7 లక్షలు, మరో బ్యాగులో 17 లక్షల నగదు. ఈ 17 లక్షల నగదు బ్యాగుని వెనకాల ఈ డ్రైవర్ శ్రీనివాస్ వెనకాల తను కొడుకుని కూడా ఫాలో అవ్వమని చెప్పారు. ఈ వ్యాన్ ఆ రీఫిల్లింగ్ చేసేట వ్యాన్ వెనకాల ఫాలో అవ్వమని చెప్పారు. ఎప్పుడైతే ఫాలో అవుతూ రాగానే కొడుకు శ్రీనివాస్, డ్రైవర్ ఉన్నటువంటి శ్రీనివాస్ కొడుకుకు అతను 17 లక్షల బ్యాగు అందించారు. అతను అక్కడి నుంచి ఇద్దరు కలిసి పారిపోయారు. కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. అయితే దీంతో పోలీసులు కేసు నమోదు చేసేసి మొత్తం జల్లెడ పడుతున్నారు. ఏటీఎంలు కావచ్చు, ముఖ్యంగా ఆ ఏరియా సీసీ కెమెరాలను పరిశీలించి ఎక్కడి వరకు వెళ్లారన్న కోణంలో కూడా పోలీసులు ఏటీఎంలన్నీ కూడా జల్లెడ పడుతున్నారు. అండ్ అందులో భాగంగా శంషాబాద్ వరకు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసేసి అతన్ని కావచ్చు, అతని కొడుకుని కావచ్చు, వాళ్ళు ఏమో మాట్లాడుకున్నారంటే సాంకేతికంగా కూడా ఈ కేసుని పరిశీలన చేస్తారని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం ఈ కేసులో అనేక టెస్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా దొరికినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసేసి ఫాలో అప్ చేస్తున్నారు పోలీసులు. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.